హలో ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఎపిసోడ్ 5. మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకి నమస్కరించి స్వామి మీతో మాట్లాడాలి అని అనగా విష్ణువు వాసుకి సర్పం మీద పడుకొని ఉంటాడు. ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. విష్ణువు నిద్రపోతూ ఉంటాడు. మహర్షి ఎన్నిసార్లు పిలిచినా కూడా నిద్ర నుంచి లెగవడు. మహర్షికి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. మీరేం దేవుళ్ళు, ప్రతి ఒక్కరూ భార్యమాయలో పడిపోతూ ఉన్నారు, మీరు ఇంకా లోకాన్ని ఏం కాపాడతారు అని విష్ణువు గుండె మీద కాలితో తంతాడు. ఒక్కసారిగా భూమి అంతా దద్దరిల్లిపోతుంది. బ్రహ్మలోకం అంతా అల్లకొల్లోలమవుతుంది. కైలాసం భూకంపం వచ్చినట్టు కదులుతుంది. విష్ణువు నిద్రలేస్తాడు. లక్ష్మీదేవి ఉలిక్కి పడుతుంది. విష్ణువు లేచి, మహర్షి ఎప్పుడు వచ్చారు? నేను నిద్రలో ఉన్నాను, రండి వాసుకి మీద కూర్చోండి అని కూర్చోబెట్టి, నన్ను తన్నారు కదా, మీ కాలు నొప్పి వస్తుంది అని కాలు నొక్కుతూ ఉంటాడు. అయినా మహర్షి కోపం తగ్గలేదు. విష్ణువుకు తెలుసు, విష్ణువు అలా చేయడం లక్ష్మీదేవికి నచ్చలా. కానీ మహర్షికి ఎంత కోపం వచ్చిందో విష్ణువుకి బాగా తెలుసు. మహర్షి కాలికి చిన్నప్పటి నుంచి అజ్ఞాన నేత్రం ఉంది. దానివల్ల ఎంత కోపం వస్తుందో విష్ణువుకి తెలుసు. కాబట్టి ఆ కన్నుని గట్టిగా ఒత్తేస్తాడు. ఇంకా మహర్షి కోపం పోయి, నేను తప్పు చేశాను, బ్రహ్మ మరియు శివుడికి శాపం పెట్టారు, మిమ్మల్ని కాలితో తన్నాను, నేనేం మహర్షిని, నేను బతికి ఉండడం దండగా, చనిపోతాను అని ఏడుస్తాడు. అప్పుడు విష్ణువు మహర్షిని దగ్గరగా తీసుకొని ఓదారుస్తాడు. మహర్షి, నన్ను క్షమించండి, భూమి మీద జరిగిన యాగ ఫలితం మీకే దక్కుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. మీరేంటి ఇలా చేశారు అని. మీరు భూలోకంలో కొలువైనప్పుడు నేను ఒక్కదానినే వైకుంఠంలో ఉంటాను, కానీ నేను ఎప్పుడు మీ గుండె మీదే ఉంటాను అని ఆనందపడతాను. కానీ ఇప్పుడు మహర్షి ఆ గుండె మీదే తన్నాడు, అయినా మీరేమనలేదు. నాకు చాలా కోపం వస్తుంది. మీరు ఆ మహర్షిని చంపండి అని అంటుంది. విష్ణువు, దేవి అతని కాలికి ఉన్న కన్ను వల్ల అలా చేస్తున్నాడు, అంతేకాని చాలా మంచివాడు, గొప్ప బ్రాహ్మణుడు అని చెప్పాడు. కానీ లక్ష్మీదేవి శాంతించలా. అయితే మీరు అతనిని చంపరా అని అంటుంది. దేవి, అతనిని చంపి మనకే పాపం. ఇంకా లక్ష్మీదేవి ఆ మాటలు విని గుండె పగిలిపోయినంత అయ్యి, తన భర్తే తన మాట వినట్లేదు అని బాధని తట్టుకోలేక విష్ణువుని చూడకుండా వెళ్ళిపోతుంది. నేను ఇక మీతో ఉండను అని. అసలు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ గైస్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ ఫ్రెండ్స్.